మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు పేరట అందరికీ శుభాభివందనాలు. దేవుణ్ణి ఎలా స్తుతించాలని చెప్పి పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని లేఖనాలను ధ్యానిద్దాం. అసలు దేవుని ఎందుకు స్తుతించాలనేటువంటి విషయాలను పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని ధ్యానిద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. తర్వాత 23వ వచనం. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మన స్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. దేవుని సహాయంకై చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి యేసయ్య, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. సాయంకాలంలో ప్రభువా మీ పరిశుద్ధ లేఖనాల నుంచి కొన్ని మాటలు మాకు దయచేయం ప్రభువా. తండ్రి, నిన్ను ఎలా స్తుతించాలో కొన్ని మాటలు ప్రభువా నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని పరిశుద్ధాత్మ సహాయము దయచేయమని అడుగుంటాం తండ్రి. నేను వట్టివాడను మట్టివాడను ప్రభువా, కృప చూపించమని కనికరించమని. మరి యూట్యూబ్ ద్వారా వింటున్న వారికి ఆశీర్వదకరంగాను ప్రభువా, మరి మీ మాటలు నా నోటి ద్వారా వస్తుండగా ప్రభా నాకును నా కుటుంబానికి కూడా ఆశీర్వాదంగా ఉన్నట్లు సహాయం చేయమని మీరే మహిమ పొందుకోమని మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కొలస్సీలకు రాసిన 3వ పత్రిక 17వ వచనం మనం గమనిస్తే, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి అని చెప్పి అపోస్తుడైనటువంటి పౌలు కొలస్సీలకు పత్రికగా రాస్తున్నాడు. మాట చేత కానీ క్రియ చేత కానీ అంటే మనం మాట్లాడేటువంటి మాటల చేత కానీ లేదా చేసేటువంటి పని చేత కానీ మీరేమి చేసినను లేదా మరి ఇంకా ఏదైనా చేసినప్పటికీ ప్రభు అయినటువంటి యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పి అపోస్తలుడైన పౌలు ఇక్కడ రాస్తున్నాడు. కాబట్టి మనం ఏమి చేసినప్పటికీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తమును ఆయన పేరిట చేయాలని చెప్పి మరి పౌలు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం ఏమి చేసినప్పటికీ కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా మరి తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సమస్తమును ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పేరిటే చేయాలని చెప్పి మరి అపోస్తుడైనటువంటి పౌలు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం ఏమి చేసినప్పటికీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి యేసు క్రీస్తు పేరిటనే సమస్తమును మనము చేసేవారముగా ఉండాలని చెప్పి ప్రభు పేరిట మనం చేస్తున్నాం. 23వ వచనం. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదుము గనుక. కాబట్టి ప్రభు వలన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా స్వాస్థ్యముగా ప్రతిఫలముగా పొందుదమని మనం ఎరుగుదుము గనక. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా మనము స్వాస్థ్యమును అంటే పరలోకమును పొందేవారముగా మరి ఆయన చేత రక్షింపబడిన వారముగా ఉంటూ ప్రతిఫలముగా పరలోకాన్ని పొందేవారముగా ఉంటున్నామని మనకు తెలుసు. కాబట్టి మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారానే మనకు రక్షణ, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారానే మనకు పరలోకము నిత్య జీవము వస్తుందని మనకు తెలుసు. కాబట్టి మరి మనం ఏమి చేసినానో అది మనుషుల నిమిత్తము కాకుండా ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయాలని చెప్పి పౌలు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనుషుల నిమిత్తము కాదు, మనుషుల కొరకు కాదు, ప్రభు నిమిత్తమే మనస్ఫూర్తిగా
మరి చేసేవారముగా ఉండాలని చెప్పి మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు మనందరము కూడా దాసులై ఉన్నాము. ఏ విధంగా ఆయనకు దాసులమై ఉన్నామంటే మన పాపముల నిమిత్తము ఆయన మరణించి సమాధి చేయబడి మూడోదిన మృత్యుంజయుడై లేచి పాప బంధకాల నుంచి, పాపపు దాసత్వముల నుండి, పాపం నుండి నరకానికి వెళ్ళేటువంటి ఆ శిక్షను ఆయన తప్పించి మన కొరకు ఆయన శిలువలో మన కొరకు శిక్షను భరించి ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా మనము ఒకప్పుడు పాపానికి దాసులమై ఉంటిమి, కానీ ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు నిన్ను నన్ను ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా ప్రోక్షించుట ద్వారా రక్షించుట ద్వారా ఆయనకు మనం ఇప్పుడు దాసులమై ఉన్నాము. కాబట్టి అందునిమిత్తము సమస్తమును కూడా మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పేరటనే మనం చేసేవారముగా ఉండాలని చెప్పి ప్రభుపేట మనవి చేస్తున్నాం. ఇందుని బట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నిన్ను నన్ను రక్షించుకున్నాడు. కాబట్టి అందునిమిత్తము మరి క్రీస్తు పేరట తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను మనము మరి ఘనపరిచేవారముగా, ఆయన్ను కొనాడేవారముగా, మరి ఆయన్ను స్తుతించేవారముగా ఉండాలని చెప్పి ప్రభుపేట మనవి చేస్తున్నాం. అక్కడే 4వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని మెలకుగా ఉండుడి. మరి కృతజ్ఞత గలవారై ఉండి మరి దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలని చెప్పి పౌలు సెలవిచ్చేవాడుగా ఉండు. కాబట్టి దేవునికి కృతజ్ఞత కలిగిన వారై, దేవుని స్తుతించేవారై ఉండాలి. ఎందుకంటే సమస్తమును మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారానే దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి యేసు క్రీస్తు పేరటే తండ్రి అయినటువంటి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉంటున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. మరి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు మొదటి పత్రిక రాస్తూ, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను, మీరు భోజనం చేసిన అంటే మీరు తినినా, మీరు పానం చేసినను అంటే త్రాగినా, మీరు ఏమి చేసినా మరి ఏమైనా చేసినా కానీ సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. మనం ఏమి చేసినప్పటికీ సమస్తమును దేవునికి మహిమకరంగా ఉండే విధంగా చేయాలని చెప్పి పౌలు సెలవిచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి మనం పానం చేసినా, భోజనం చేసినా, మరి ఇంకా ఏదైనా చేసినప్పటికీ సమస్తమును దేవునికి మహిమకరంగా ఉండే విధంగా చేసేవారముగా ఉండాలని చెప్పి పౌలు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు దేవుని చిత్తమై ఉన్నది. అంటే ప్రతి విషయమునందు యేసు క్రీస్తు పేరట తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పి అలా చేయుట మరి యేసు క్రీస్తునందు దేవుని చిత్తమై ఉన్నదని చెప్పి మరి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు మొదటి పత్రిక రాస్తున్నాడు. కాబట్టి ప్రతి విషయమందు కూడా కృతజ్ఞతాస్తుతులు దేవునికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా చెల్లించడం అనేటువంటిది తండ్రి అయినటువంటి దేవునికి మరి ఇష్టమై ఉన్నదని చెప్పి మరి పౌలు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ విధంగా ప్రతి విషయంలో కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలని చెప్పి ప్రభుపేట మనం చేస్తున్నాం. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపగా నీవు నన్ను ఉద్ధరించు. కాబట్టి నా శత్రువులు నన్ను చూసి మరి వారు సంతోషించుకుంటున్నట్లు నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, నన్ను ఆదరించి ఉన్నావు, నన్ను రక్షించి ఉన్నావు, కాపాడి ఉన్నావు. అందుకే నేను నిన్ను కొనియాడుచున్నానని చెప్పి
మరి కీర్తనాకారుడైనటువంటి దావీదు దేవుని కొనియాడేవాడుగా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడుగా ఉంటున్నాడు. 2వ వచనం, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. మరి నా దేవా యెహోవా, నేను నీకు మొరపెట్టగా, నిన్ను ప్రార్థించగా నీకు మొరపెట్టినప్పుడు నీవు నన్ను స్వస్థపరిచితివయ్యా. యెహోవా, పాతాళం నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోకి దిగకుండా నీవు నన్ను బ్రతికించి, పాతాళం నుండి సమాధికి దగ్గరైనటువంటి నా ప్రాణములను నీవు లేవదీసివి. గోతిలో నుండి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. గోతిలోకి అంటే అగాధంలోకి వెళ్ళకున్నట్లా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి అంటే దేవుని నమ్మినటువంటి పిల్లలారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైనటువంటి జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన పరిశుద్ధమైనటువంటి ఆయన జ్ఞాపకార్థ నామమైనటువంటి మరి నామమును బట్టి ఆయన్ని స్తుతించుడి అని చెప్పి మరి కీర్తనకారుడు రాస్తున్నాడు. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగు. ఆయన కోపము ఎంతసేపు ఉంటుందంటే నిమిషము మాత్రమే ఉంటుంది. ఆయన దయ వచ్చేసి ఆయుష్కాలమంతయు ఉంటుంది. ఒకవేళ మన తప్పిదాలను బట్టి మరి ఆయన కోపము ఒక నిమిషం మాత్రమే ఉండేదిగా ఉంటుంది. కానీ ఆయన యొక్క దేవుని యొక్క దయ మాత్రము మన జీవిత కాలం ఆయుష్కాలం అంతయు ఉండేదిగా ఉంటుంది. మరి సాయంకాలపు ఏడుపు వచ్చి రాత్రి ఉండను, ఉదయమున సంతోషము కలుగు. కాబట్టి సాయంత్రకాలము వచ్చినటువంటి ఇబ్బంది రాత్రి అంతా ఉన్నప్పటికీ ఉదయమునే దేవుడు మనకు సంతోషాన్ని కలుగజేసేవాడుగా, ఇబ్బందిని తీసివేసేవాడుగా, తన దయను చూపించేవాడుగా మరి ఉంటున్నాడు. కాబట్టి అందును బట్టి దేవుని మనము స్తుతించేవారముగా, అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారముగా ఉంటున్నాం. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 1వ వచనం. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతలు చెల్లించుడు. కాబట్టి యెహోవా దయాళుడు, మన దేవుడు దయాళుడు. అందును బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉంటున్నాము. ఆయన కృప నిత్యముండును. ఆయన యొక్క కృప, ఆయన యొక్క దయ, ఆయన యొక్క కనికరము నిత్యము ఉండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. దేవుని చేత రక్షించబడిన వారు, దేవుని చేత విమోచించబడిన వారు మరి ఆ మాట పలుకు, ఆయన్ను స్తుతిస్తుమని చెప్పి అనే మాటను పలికేవారుగా ఉంటారు. విరోధుల చేతుల నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి నానా దేశం నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురు. కాబట్టి విరోధుల చేతుల నుండి, శత్రువుల చేతుల నుండి ఆయన విమోచించినటువంటి ప్రజలు ఆయన్ను స్తుతించేవారుగా, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉంటారు. తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి నానా దేశముల నుండి అంటే అన్ని దిక్కుల నుండి, అంతేకాకుండా నానా దేశాల నుండి పోగు చేసిన వారు మరి ఆయన చేత రక్షింపబడినటువంటి వారు మరి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉంటారు. వారు అరణ్యమందుల ఎడారిలో త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురమేది వారికి దొరకకపోయెను. మరి ఇశ్రాయేలు ప్రజల గురించి మనము మరి ఒకసారి జ్ఞప్తి చేసుకుంటే, వారు అరణ్యంలో అటు ఇటు తిరుగులాడుతూ వారికి మరి ఎడారి త్రోవలో తిరుగులాడుతుండే వారుగా ఉంటున్నారు. నివాసపురం ఏది వారికి దొరకకపోయేను. కాబట్టి అరణ్యంలో వారికి ఒక నివాసపురం ఏది దొరకక అటు ఇటు తిరిగేవారుగా ఉన్నారు. ఆకలి దప్పుల చేత వారి ప్రాణం వారిలో సొమ్మసిల్లెను. మరి ఆకలి దప్పల చేత వారు మరి వారి ప్రాణం వారిలో సొమ్మసిల్లేదిగా ఉంది. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురం చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన ఆశ్చర్యకరాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు నివాసపురం తెలియక ఎడారి త్రోవలలో అటు ఇటు తిరుగులాడుతూ మరి ఆకలి దప్పుల చేత ప్రాణము మరి వారిలో సొమసిల్లేదిగా ఉండినప్పుడు
వారికి వచ్చినటువంటి కష్టకాలంలో ఇబ్బందులు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించేవాడుగా ఉంటున్నాడు. వారికి కావలసినటువంటి అన్నవస్త్రములను అన్నమును మరి నీటిని దయచేసేవాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా మరి వారొక నివాసపురం చేరినట్లు చక్కని త్రోవలో వారిని నడిపించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చక్కని త్రోవను చూపించడమే కాకుండా వారు చక్కని నివాసపురమైనటువంటి కానాను చేరేటట్లు వారికి మరి చక్కని త్రోవలో వారిని నడిపించేవాడుగా ఉంటున్నాడు. మరి వారి యొక్క ఆకలి దప్పులను తీర్చేవాడుగా ఉంటున్నాడు. మరి ఆయన కృపను బట్టి నరులకు ఆయన ఆశ్చర్యకాలను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుదురుగా. కాబట్టి ఆయన చేసేటువంటి దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించేవారుగా, మరి ఆయన చేసినటువంటి ఆశ్చర్యకార్యాలను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉంటున్నారు. ఏదైనా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. మరి ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. కాబట్టి ఆకలి కొనినటువంటి ప్రాణమును తనకు మొరపెట్టినటువంటి వారికి ఆయన మరి తృప్తిపరిచేవాడుగా, వారికి కావాల్సినటువంటి అక్కర్ల అవసరాలను తీర్చేవాడుగా ఉంటున్నాడు. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలులతో నింపేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి తనకు మొరపెట్టినటువంటి వారికి ఆయన మరి మేలులతో నింపి వారిని ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి అంటే తనకు ఎవరైతే మొరపెడతారో వారికి మరి తను మేలులతో వారిని ఆశీర్వదించేవాడు దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి అందును బట్టి దేవుణ్ణి ఆరాధించేవారముగా ఉంటున్నాం. కీర్తనల గ్రంథము 28వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి ఈ విధంగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఒక చక్కని నివాసపురము చేరే వరకు దేవుడు వారికి మరి చక్కని త్రోవలో వారిని నడిపించిన వాడుగా ఉంటున్నాడు. మరి పాలు తేనెలు ప్రవహించేటువంటి ప్రాంతమైనటువంటి కానానుకు వారిని చేర్చిన వాడుగా ఉంటున్నాడు. అందును బట్టి వారు దేవుని స్తుతించేవారుగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉంటున్నారు. కీర్తన గ్రంథం 28వ అధ్యాయం 6-7 వచనాలు. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. కాబట్టి దేవుడు నేను మరి ఆయనకు మొరపెట్టినటువంటివి లేదా ఆయనను ప్రార్థించినటువంటి లేదా ఆయనకు నేను విజ్ఞాపన చేసినటువంటి పలుకులను ఆలకించిన వాడుగా ఉంటున్నాడు. అందును బట్టి ఆయనకు స్తోత్రము చెల్లించేవాడుగా ఉంటున్నాను. యెహోవా నాకు ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగను. యెహోవా నాకు ఆశ్రయం అంటే నా ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, నా కష్టాలలో, కన్నీళ్ళలో ఆయనే నాకు ఆశ్రయం, ఆయనే నాకు కేడము. కేడము అంటే డాల్ అంటే మరి సైనికుడు శత్రువు యొక్క మరి కత్తిపోటును ఎదుర్కొనుటకు ఎడమ చేతిలో డాల్ అనేటువంటి గుండ్రని మరి వస్తువును పెట్టుకొని ఉంటాడు. అదే కేడము లేదా డాలు అంటారు. కుడి చేతిలో ఖడ్గాన్ని పట్టుకొని ఉంటాడు. కాబట్టి శత్రువు వేసేటువంటి ఆ ఖడ్గం యొక్క దెబ్బను కొరకు డాలును అడ్డుపెట్టుకునేవాడుగా ఉంటాడు. కాబట్టి ఆ విధంగా శత్రువు వేసేటువంటి బాణముల నుండి మనల్ని తప్పించుట కొరకై మన దేవుడు మనకు కేడముగాను లేదా డాలుగాను ఉన్నాడు. అందును బట్టి మన దేవుడు మరి మనకు డాలై లేదా కేడమై ఉన్నాడు. నా హృదయం ఆయనందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయము కలిగను. కాబట్టి దేవుని యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను కాబట్టి నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. కాబట్టి నా హృదయం ఎంతో సంతోషించేదిగా, ఎంతో ఉప్పొంగేదిగా, ఎంతో మరి హర్షించేదిగా ఉంది. కాబట్టి దేవుని నేను కీర్తనలతోనూ మరి నేను ఆయనను స్తుతించుచున్నాను. కాబట్టి స్తుతి గీతాలతో నేను ఆయన్ను స్తుతించేవాడుగా ఉంటున్నానని చెప్పి మరి కీర్తనాకారుడైనటువంటి దావీదు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 30 వచనం. 69:30. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 69:30. కీర్తనలతో నేను దేవుని నామను స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరిచెదను. కీర్తనలతో అంటే పాటలతో దేవుని నామాన్ని స్తుతించెదను,
కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరచదు. కృతజ్ఞతాస్తుతులు అంటే దేవుడు నా పట్ల చేసినటువంటి మేలును బట్టి నేను ఆయనను కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరచెదను. ఎద్దు కంటేను కొమ్ములను డెక్కలను గల కోడె కంటను అది యెహోవాకు ప్రీతికరం. దేవునికి ఎద్దును లేదా కొమ్ములు గల డెక్కలు కలిగినటువంటి కోడెను దేవునికి అర్పించుట కంటే కూడా ఆయనను తాను దేవుడు చేసినటువంటి మేలులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవునికి ఎంతో ప్రీతికరమై ఉన్నది. కాబట్టి దేవునికి బలులు అర్పించడం ద్వారా ఆయనకు ఇష్టం లేదు. కానీ దేవుడు చేసినటువంటి మేలును బట్టి జ్ఞాపకం చేసుకొని మరి ఆయన్ను గణపరచుట ద్వారా ఆయన్ను కృతజ్ఞతాస్తుతులతో ఆయన హెచ్చించడం అనేది దేవునికి ఎంతో ప్రీతికరమై ఉన్నది. కీర్తనల గ్రంథము 109:30. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్య నేను ఆయనను స్తుతించెదను. కాబట్టి నా నోటితో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా ఎక్కువగా చెల్లించెదను. దేవుడు నాకు చేసినటువంటి మేలులను బట్టి నా నోటితో నేను దేవునికి మరి ఎక్కువగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడుగా ఉంటాను. అనేకుల మధ్య నేను ఆయనను స్తుతించేవాడును. కాబట్టి అనేకుల మధ్య, అనేక జనాంగాల మధ్య, అనేక ప్రజల మధ్య దేవుడు చేసినటువంటి మేలులను బట్టి ఆయనను నేను స్తుతించేదనని చెప్పి కీర్తనాకారుడు రాస్తున్నాడు. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు సెలవిస్తున్నాడు, యెహోవాకు ఏదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందెదురు. కాబట్టి నన్ను ఎవరైతే గణపరుస్తారో నేను వారిని గణపరచెదను, ఎవరైతే నన్ను తృణీకరిస్తారో వారు తృణీకారానికి గురి అవుతారని చెప్పి దేవుడు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. రూతు గురించి మనకు తెలుసు కదా. ఆమె మోయాబిరాలు, నయోమి యొక్క కోడలు. నయోమి యొక్క భర్త చనిపోయాడు. ముఖ్యంగా నయోమిని గురించి మనము కొంచెం జ్ఞప్తి చేసుకుంటే, ఆమె దేవుని సన్నిధి నుంచి దూరంగా వారి ఊరిలో బెత్లెహేంలో కరువు రావడం వల్ల ఆమె దేవుని సన్నిధి నుంచి దూరంగా పోవడం, మోయాబు దేశానికి పోవడము, అక్కడ భర్తను 2 కుమారులను పోగొట్టుకోవడం జరిగింది. మరలా దేవుడు కనికరము చూపి కరువును పోగొట్టి వారికి ఆహారం ఇస్తున్నాడని తెలిసినప్పుడు మరలా ఆమె తిరిగి తన ప్రాంతానికి బెత్లెహేముకు రావాలనుకున్నప్పుడు 2 కోడలలో ఒక కోడలు ఆమెను ముద్దు పెట్టుకొని ఓర్పా కోడలు ఆమె నుండి విడిపోవడం జరిగింది. అయితే రూతమ్మ అత్తను విడిపోకున్నట్ల నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి ఆమె అంటు పెట్టుకొని, అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క లేదా నయోమి యొక్క దేవుడు అయినటువంటి యెహోవా నిజమైన దేవుడు, లోక రక్షకుడు, ఆయనే దేవుడని ఎరిగి ఆయన నుంచి దూరంగా పోవడం ఇష్టం లేక అత్తతో పాటు ఇశ్రాయేలు దేశానికి బెత్లెహేముకు రావడము జరిగింది. అంటే ఆమె అన్య జనాంగమైనప్పటికీ, అన్య జనాంగంలో పుట్టినదైనప్పటికీ, యెహోవా దేవుని గురించి ఎరగనటువంటిది అయినప్పటికీ కూడా నయోమి ద్వారా దేవుని గురించి తెలుసుకొని తన అత్త దేవుడే తన దేవుడుగా భావించి దేవుని గణపరిచినదిగా, తన రక్షకునిగా ఎంచుకునింది. కాబట్టి రూతమ్మను దేవుడు తన్ను గణపరిచినటువంటి రూతమ్మను దేవుడు గణపరిచేవాడుగా బోయాజుకు భార్యగాను లోకరక్షకుడైనటువంటి ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు తన గర్భంలో రాబో తరంలో రావట కొరకు దేవుడు సంకల్పించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి రూతమ్మ అన్యురాలు, మోయాబిరాలు అయినప్పటికీ నిజమైన దేవుడైనటువంటి యెహోవాను గుర్తెరిగి తన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన జనాంగంలో చేర్చబడుట కొరకు, ఆయన జనాంగంలో జీవించుట కొరకు తన సొంత ప్రాంతాన్ని తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చి దేవుని గణపరిచేదిగా, అత్తని గణపరిచేదిగా ఉంది. కాబట్టి దేవుడు రూతమ్మను గణపరిచిన వాడుగా ఉంటున్నాడు. ఆమె గర్భంలో లోకరక్షకుడైనటువంటి ప్రభువైనటువంటి యేసు క్రీస్తుల వారు రావడము జరిగింది. కాబట్టి నన్ను గణపరచువారు నేను గణపరచుతునని చెప్పి దేవుని వాక్యం నెరవేరినట్లు రూతమ్మను దేవుడు గణపరిచిన వాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా యోషువ గ్రంథము 24:15 మనం గమనిస్తే, మీరు ఎవరు సేవించినప్పటికీ నేను నా ఇంటి వారును నేను యెహోవాని సేవించదమని చెప్పి యెహోషువ అనాడు ఇశ్రాయేలు జనాంగంతో సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. మీరు అద్దరి ఉన్నటువంటి అన్య దేవతల యొక్క
మరి అన్ని దేవతలను మీరు ఆరాధిస్తారు, పూజిస్తారు, మీ ఇష్టము. నేనైతే నా ఇంటి వారును నేను యెహోవా దేవుణ్ణి సేవించదమని చెప్పి ఘంటాపదంగా చెప్పడం జరిగింది. ఆ మాటను వినినటువంటి ఇశ్రాయేలు ప్రజలు కూడా మేము కూడా యెహోవా దేవుణ్ణి సేవించదమని చెప్పి వారు పలకడము జరిగింది. కాబట్టి నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును అని చెప్పి మరి అన్న మాట ప్రకారము దేవుడు మరి యెహోషువను కూడా మరి పరిచారకుడుగా ఉన్నటువంటి ఆయన్ను మరి చూడండి, ఇశ్రాయేలు యొక్క జనాంగాన్ని మోషే తర్వాత నడిపించినటువంటి నాయకుడుగా మరి మోషే యొక్క పరిచారకుడుగా ఉండడమే కాకుండా దేవుని సంకల్పమైనటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం యొక్క స్వాస్థ్యముని ఇశ్రాయేలు ప్రజలకు పంచిపెట్టుట కొరకు యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకోవడము జరిగింది. గొప్ప మరి ఇశ్రాయేలు ప్రజలందరికీ మోషే తర్వాత గొప్ప నాయకుడుగా, యుద్ధ వీరుడుగా, సైన్యాధిపతిగా మరి ఇశ్రాయేలు ప్రజల పక్షాన యుద్ధాలు చేస్తూ దేవునికి మహిమకరంగా, దేవునికి ఎంతో ఘనత తెచ్చిన వాడుగా, దేవుని భయభక్తులు కలిగి జీవించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మరి ఆ విధంగా యెహోషువను కూడా దేవుడు ఘనపరిచి ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా చేయడము జరిగింది. లూకాసు వార్త 17వ అధ్యాయం 11 మరి 19 వచనాల వరకు మనం గమనిస్తే అక్కడ 10 మంది కుష్ఠరోగులు మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు మరి ఆ మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు అంటే ఆయన గమనించండి, లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోచు సమరయ గలిలయ మధ్య వెళ్ళుచుండెను. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు మరి యెరూషలేమునకు వెళుతూ ప్రయాణమవుతూ పోతూ సమరయ గలిలయ మధ్యగా వెళుచున్నాడు. సమరయ గలిలయాలకు మధ్య మరి బెత్లెహేము, కపెర్నహూము మరి ప్రాంతాలు ఉన్నాయని మనం మ్యాప్ ద్వారా గమనించవచ్చు. అంటే ఆ ప్రాంతాల గుండా పోతూ ఉన్నప్పుడు మరి ఆయన ఒక గ్రామంలోనికి వెళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్మల్ని కరుణింపమని కేకలు వేసిరి. కాబట్టి ఒక గ్రామంలో వెళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చి యేసు ప్రభువా మమ్మల్ని కరుణింపమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకున్నాడని వారితో చెప్పిన వారు వెళుచుండగా శుద్ధులైరి. కాబట్టి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని చెప్పినప్పుడు ఆ 10 మంది కుష్ఠరోగులు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారితో మీరు వెళ్ళి యాజకులకు కనపరచుకునండి అంటున్నప్పుడు వారు దారిలో వెళుచుండగానే శుద్ధులైన వారుగా ఉంటున్నారు. అయితే వారిలో ఒకడు తనకు కలిగినటువంటి స్వస్థతను బట్టి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచు తిరిగి వచ్చి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారికి కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆయన పాదముల యొద్ద పడినవాడుగా ఉంటున్నాడు. కాబట్టి శుద్ధులైనటువంటి 10 మంది కుష్ఠరోగులైతే ఒక స్వస్థత పొందినటువంటి 10 మందిలో ఒకడైనటువంటి వాడు వచ్చి మరి దేవుని మహిమపరచు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదములు పడి సాగిలపడిన వాడుగా ఉంటున్నాడు. వాడు సమరయుడు. అంటే ఇక్కడ 9 మంది కూడా ఇశ్రాయేలు ప్రజలై ఉండవచ్చు, మరి ఒక్కడు మాత్రము అన్యుడు, సమరయుడు. మరి సమరయులు అంటే తెలుసు కదా, ఇశ్రాయేలు ప్రజలకు అన్యులకు జన్మించినటువంటి వారు. షోమ్రోను పట్టణంలో నివసించేటువంటి ఆ కాలంలో షోమ్రోను పట్టణాన్ని మరి నివాసంగా ఏర్పాటు చేసుకొని జీవించేటువంటి వారు సమరయులు. మరి ఈ సమరయుడు అన్యుడైనప్పటికీ మరి దేవుని గురించి తెలియని వాడైనప్పటికీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వాడుగా ఉంటున్నాడు. మరి 9 మంది కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారుగా ఉంటున్నారు. మరి ఎంతమంది దేవుని యొక్క మేలులను పొంది మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం ఉంటున్నాము, మనం ప్రశ్నించుకునే వారంగా ఉంటున్నాం. కాబట్టి దేవుని మేలులు పొందిన వారందరూ కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉంటున్నారంటే అది చెప్పలేము. కాబట్టి దేవుడు చేసినటువంటి మేలును బట్టి ఖచ్చితంగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బద్దులమై ఉన్నాం. మరి కృతజ్ఞతకు ఉదాహరణగా మనము అపోస్తలుడైన పౌలును మనము చెప్పవచ్చు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు దేవుని నమ్మనప్పుడు మరి క్రైస్తవులను ఎంతో హింసించిన వాడుగా ఉంటున్నాడు. అయితే మరి దేవుని నమ్మిన తర్వాత దేవుని సువార్త కొరకై ఆయన మరి తన ప్రాణాన్ని అర్పించిన వాడుగా కృతజ్ఞతగా దేవునికి అర్పించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ విధంగా దేవునికి మనము మరి అంత లేకున్నా ఎంతో కొంతైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బద్దులమై ఉంటున్నాం. కాబట్టి ఆ విధంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలని చెప్పి ప్రభు పేరిట మనవి చేస్తున్న దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.